హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,10,275 మంది ఓటర్లు ఉన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ 2019 ఎన్నికలలో ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఉమాశంకర్ గణేష్ పెట్ల ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బోలెం ముత్యాల పాప, టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు చింతకాయల మరియు పీఆర్పీ అభ్యర్థి రుత్తల ఎర్రా పాత్రులపై పోటీ చేసి 8,287 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్లపై పోటీ చేసి 2,338 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్, టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రులపై పోటీ చేసి 23,366 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర గణేష్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి రుతల శ్రీరామమూర్తిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.